ఉంటుంది అనే విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. సిగ్గుండాలి అంటున్నా నేను. తెలంగాణ చీమును రక్తమునుడు ఎవడు కూడా ఆ మాటలు మాట్లాడాడు. తెలంగాణ రక్తమే అయితే నీ దగ్గర ప్రవహించేది, అంత చేతగాని రెండ మాటలు మాట్లాడకూడదు. ఉన్నారు కదా 3.5 కోట్ల మంది ప్రజలు మన వెనకాల. ఎందుకు లొంగిపోతున్నారు? ఎట్లా చేస్తాడు వాడు రివ్యూ? శ్రీధర్బాబు తెలియదా? చదువుకున్నాడే కదా. ఒక్కసారి టీఏసీ ఇచ్చిన అనుమతులు, కేంద్ర ప్రభుత్వం మంత్రుల సంతకాలతో వచ్చిన అనుమతులు, ఆ ప్రాజెక్టుల పైన వాళ్ళ ఆఫీసర్ అటెండర్ కానీ స్థాయిడు వీడు జిఆర్ఎంబి, వాడికి రివ్యూ పెట్టే శక్తి ఎక్కడిది? అడిగిన చంద్రబాబు ద్రోహాన్ని ఎండగట్టొద్దా నువ్వు? ఎందుకు మాట్లాడతలేదు కాంగ్రెస్? చంద్రబాబు చేస్తున్న ద్రోహం మీద ఎందుకు కాంగ్రెస్ మాట్లాడతలేదు? రేవంత్ రెడ్డిని చూసి శ్రీధర్ బాబులు వీళ్ళు ఎందుకు లాగు తడుపుకుంటున్నారు? వెంకరెడ్లు, శ్రీధర్ బాబులు, పొన్నం ప్రభాకర్లు, దామోదర్లు, ఉత్తమ్లు ఎందుకు లాగులు తడుపుకుంటున్నారు? ఆయనకంటే అవినీతి భయం ఉండొచ్చు. ఈడీలు వస్తాయో, ఐటీలు వస్తాయో, సిబిఐలు వస్తాయో అని. మీరెందుకు భయపడుతున్నారు? ఎందుకు మీ ఆత్మ నమ్ముకుంటున్నారు? ఏం చర్చించడానికి పోతావు? ఎంత అసలు వాడి స్థాయి ఎంత? దాని ఎజెండాలు పెట్టడానికి పట్టుకునే ధైర్యం ఏంది? చంద్రబాబు చెప్పుంటాడే, ఉత్తయ్య అవన్నీ పనికిమాలలో వచ్చి కూర్చుండి ఇనిపోతారు గొర్రెలవి, అంత ధైర్యం ఉందా నా ముందర మాట్లాడేంత అని చెప్పుంటాడు. పోతున్నారు. అందుకే ఎవడిచ్చిండు మీకు హక్కు? తెలంగాణ ప్రజల హక్కులు అమ్ముకునే హక్కు మీకు ఎవడిచ్చిండు? అధికారం ఎవడిచ్చిండు మీకు? అందుకనే ఉత్తమ్కు బుర్ర మోకాళ్ళల్లో ఉంది అని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అందుకే బహుశా ఎందుకే కావచ్చు, నేను హార్ష్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే నీళ్ళ విషయం కావచ్చు, కడుపు మంట మంతుంది మాకు. అవన్నీ అనుమతులు వచ్చిన సోయి లేదా ఉత్తమ్కి? అన్ని అనుమతులతోనే కదా కంప్లీట్ చేసింది. టీఏసీ అనుమతులతోనే కదా. టీఏసీ అనుమతులతో వచ్చిన ప్రాజెక్టు పైన ఒక మాట అడగండి మీరు. జిఆర్ఎంబి అనేటోడు టీఏసీ కంటే పెద్దోడా చిన్నోడా? సుప్రీంకోర్టు ఆర్డర్ మీద హైకోర్టు మున్సిపల్ కోర్టు రివ్యూ చేస్తుందా? ఎక్కడన్నా దాన్ని ఫాలో చేస్తుందా? సింపుల్ లెక్క. సుప్రీంకోర్టు ఆర్డర్ టీఏసీ అంటే దాని మీద ఎక్కడన్నా జిల్లా కోర్టు మున్సిపల్ కోర్టు రివ్యూ చేస్తుందా? చేయొచ్చా? పిటిషన్ రిజెక్ట్ చేయాలి కదా. అరే హౌలే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిందిరా రూలింగ్ అని ఆడు ముఖం దగ్గర దొబ్బాలి కదా పిటిషన్. వాడు చేయలే, వాడు లొంగున్నాడు వాళ్ళకు. మరి నీ తెలివేమైంది? ఎందుకు మీరు దానిపైన మేము తెలంగాణ ప్రజల తరఫున మేము అడుగుతున్నాం, మీరు దాన్ని రిజెక్ట్ చేయమని చెప్పండి మొదలు, అది ఎజెండా నుంచి తీసేస్తే హాజరవుతామని చెప్పండి అని అంటున్నాం. ఏంది మీకు వచ్చిన భయం ఏంది? చచ్చుకుంటే వాడు తీసేయాలి కదా. అంటే నీ అభ్యంతరాన్ని ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నావు, ఎంత బలంగా చెప్తున్నావు అనేది కదా ఇక్కడ. అది వినటానికే మేము ఇష్టంగా లేము, అసలు అది చర్చనీయాంశం కాదు అని చెప్పాలి కదా. ప్రాజెక్టులు అనుమతులు తీసుకొని కట్టి పూర్తి చేసిన ప్రాజెక్టు మీద మళ్ళీ రివ్యూ చేసి అనుమతి రద్దు చేస్తావా? ఏం చేస్తావు? ఇచ్చిండ్రు అనుమతి ఇచ్చిన దాని మీద రివ్యూ అంటే రద్దు చేస్తారా? ఇటువంటి దద్దమ్మలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అవి పెడుతున్నారు. మొన్న ఏమిచ్చిండు? జిఆర్ఎంబి ఎజెండానే లేదు అని మాట్లాడు కదా మొన్న. మళ్ళీ నిన్న జ్ఞానం ఏమైందా? మరి ఆ మాట అలా చెప్పమంటే అయిపోతుంది కదా వాళ్ళ మిత్రులకు, చీకటి మిత్రులకు. అదే కదా మనం చెప్తుంది. అది లేనే లేదు నీకు. నీకంటే పైవాడు అనుమతి ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని రివ్యూ చేసే